పహల్గాం దాడిపైన పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చ చాలా హాట్గా జరుగుతూ ఉంది. 16 గంటలు ఆ అంశంపైన చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో విపక్షాలు నిన్న బలమైన దాడికి దిగాయి అధికార పక్షం పైన. పహల్గాం దాడి ఘటన వ్యవహారం అలాగే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో వీటన్నిటిపైన పార్లమెంట్ నిన్న అట్టుడికింది. అటు అధికార పక్షం ఇటు విపక్షాలు పోటాపోటీగా ఒకరినొకరు నిందించుకునే ప్రయత్నం చేసినాయి. సరిగ్గా పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాతనే పహల్గాం నిందితులు పట్టివేత కాల్చివేత కార్యక్రమం కూడా సాగిపోయింది. ఆపరేషన్ మహాదేవ్ అక్కడనేమో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ పార్లమెంట్ కొనసాగుతూ ఉంది ఇప్పుడు. సో దానిపైన నిన్న రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో చాలా గట్టిగా ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చిండు. నిజంగా నరేంద్ర మోడీ గారికి దమ్ముంటే డొనాల్డ్ ట్రంప్ అబద్ధం చెప్పిండు, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపిన సీజ్ ఫైర్ చేసింది తానే అని చెప్పిండు, అది తప్పు అని నరేంద్ర మోడీ గారు ఈ సభలో ప్రకటన చేయగలుగుతాడా అని చెప్పి రాహుల్ గాంధీ సవాల్ విసిరిండు. ఆ తర్వాత అధికార పక్షం వైపు నుంచి అదే స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరిగినాయి. అసలు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ కారణంగానే పాకిస్తాన్ అనేటువంటి ముక్క విడిపోయిందనేది బీజేపీ ఆరోపణ. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలో కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం తీసుకునేటువంటి అవకాశం ఉండే, కానీ చేజార్చుకున్న అవకాశాన్ని అని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార పక్షం విమర్శలకు దిగింది. సో ఇందులో వాస్తవాలేంటి, అసలు మిగిలిపోయిన ప్రశ్నలేంటి, పహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందు ప్రశ్నార్థకంగా మారిన కొన్ని అంశాలేంటి, ఇవన్నిటినీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పహల్గాం దాడి జరిగినటువంటి ఘటనలో 4 నిందితుల ఊహా చిత్రాలను వాళ్ళ ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటి కీలకమైనటువంటి అంశం, నిన్న మల్లికార్జున ఖర్గే గారు ఒక కీలకమైనటువంటి విషయాన్ని లేవనెత్తింది. ఆయన పహల్గాం దాడి జరిగింది. పహల్గాం దాడి జరిగినటువంటి కరెక్ట్గా 3 రోజుల ముందు ప్రధాని పర్యటన ఉండే ఎక్కడ, కాశ్మీర్లో. ఉండే కాశ్మీర్లో ఉండే కానీ సడన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ పర్యటనను రద్దు చేసుకున్నాడు. అసలు ఎందుకు పర్యటన రద్దు చేసుకున్నావు? కారణం ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం? భద్రతా లోపాలు లేదంటే దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పర్యటనకు అధికారులు అనుమతించలేదనేటువంటి ఒక చర్చలు ఏమైతుంది కాంగ్రెస్ పార్టీ. మరి ప్రధానమంత్రినే అక్కడికి పోని అనేటువంటి భద్రతా బలగాలు పర్యాటకులను ఎట్లా పోనిచ్చినాయి అక్కడికి అనేది మొదటి ప్రశ్న. ప్రధానమంత్రినే అక్కడ భద్రతా కారణాల రీత్యా అక్కడికి పోని అనేటువంటి అధికారులు పర్యాటకులను అక్కడికి ఎలా పోనిచ్చినాయి అనేది మొదటి ప్రశ్న. ప్రశ్న 1. ప్రధానికి ఇంకా భద్రత ఇవంతా కూడా ఉంటుంది. అసలు యాక్చువల్ పర్యాటకులకు ఇవన్నీ ఏముండయి. అయినా కానీ ఒకవేళ దాడి జరుగుతుందనే ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళండిచ్చిరు అని పర్యాటకులను ఎలా అనుమతించారు? ఇది మొదటి ప్రశ్న. ఇది కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నటువంటి మొదటి ప్రశ్న. దీనిపైన ఇప్పటి వరకు అధికార పక్షం నుంచి రిప్లై లేదు. రెండో అంశం, దాడి జరిగి కొన్ని నెలలు గడుస్తుంది. గడుస్తూ ఉంది. 4 ఉగ్రవాదులు ఈ 4 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇన్ని నెలల కాలం పాటు భారత భూభాగంలో దాక్కోవడానికి అవకాశం ఎట్లా ఏర్పడింది?
ఎలా సాధ్యమైంది? ఇవన్నీ అధికార పక్షం నుంచి విపక్షం నుంచి అధికార పక్షానికి పోతున్నటువంటి ప్రశ్నలు. రెండోది, కాశ్మీర్కు 30 కిలోమీటర్ల దూరంలో ప్రశ్న 3. ఎన్కౌంటర్ జరిగింది. ఈ 4 ముగ్గురిని హతమార్చిరని చెప్తున్నారు. హతం. దీంట్లో వీళ్ళని ఎట్లా పాకిస్తాన్ ఉగ్రవాదులుగా గుర్తించారంటే వాళ్ళ దగ్గర పాకిస్తాన్లో తయారైన చాక్లెట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. పాకిస్తాన్లో తయారైనటువంటి చాక్లెట్లు ఇన్ని నెలల పాటు నిల్వ పెట్టుకొని తిన్నరు, అక్కడ మాకు దొరికిన ఆధారాలు అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. పైపెచ్చు వాళ్ళు ఏంటో డాక్యుమెంట్స్ కూడా దొరికినాయి అనే మాట చెప్తా ఉన్నారు. అసలు ఈ కాశ్మీర్కు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉగ్రవాదులు నెలల కమానం తిష్ట చేసి భారత భూభాగంలో ఉంటే వాళ్ళని ఇప్పటి వరకు మన నిఘా శాటిలైట్లు, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇన్ని రోజుల పాటు ఎందుకు గుర్తించలేదు? ఈలోపు ఇంకేదైనా దాడి చేస్తే ఏంది పరిస్థితి? ఇటువంటి అనేక ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. సేమ్ టైం ఇంకొక విషయం ఏం జరిగిందంటే, అఖిలేష్ యాదవ్ ఒక అడుగు ముందటికేసి ఏదైతే కాశ్మీర్లో మొన్న సోమవారం రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఉంది కదా, ఆ ఎన్కౌంటర్ సరైన సమయంలో కాదు అనేటువంటి కొత్త ప్రశ్నలు లేవనెత్తిండు. నేను పహల్గామ్లో జరిగినటువంటి దాడి విషయంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ మద్దతు ఇస్తా ఉన్నా, కానీ దీనికి కాదు, ఇది కేవలం రాజకీయంగా తప్పించుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడిన నాటకంగా అఖిలేష్ యాదవ్ వివరించిండు. సో ఏదేమైనప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు 27 సార్లు 29 సార్లు భారత్ సీజ్ ఫైర్కు నేనే ఆపిన అంటుండే ఆయన. తానే ఆపినట్టుగా చెప్పిండు. ఆపరేషన్ సింధూర్లో ఒక రకంగా ఎవరు? డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి మాట. ఎస్, డొనాల్డ్ ట్రంప్ పదే ఇంకా విషయం ఏంటంటే, భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో భారతదేశము మరో 3 గంటల తర్వాత యుద్ధాన్ని ఆపబోతుందనే మాట డొనాల్డ్ ట్రంపే ట్వీట్ ద్వారా ట్వీట్ చేసి, పాకిస్తాన్ భారత్ కొట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు యుద్ధం ఆపుతారో డొనాల్డ్ ట్రంప్కి ఎట్లా తెలిసిందనేది విపక్షాల వాదన. దానికి అధికార పక్షం నుంచి ఇప్పటివరకు సమాధానం లేదు. ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చుట్టుముడుతూ ఉన్నాయి. సో మరి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కౌంటర్ ఏంది? ఇక్కడ మనకు సార్ చూస్తే ప్రభుత్వ కౌంటర్. ఈ ప్రభుత్వ కౌంటర్లో ఒకటి, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డా గారు, ప్రధానమంత్రి గారు, ఈ నలుగురు చేస్తున్నటువంటి కౌంటర్ ఏంటంటే, ఒకటి, పాకిస్తాన్ ఏర్పడడానికి కాంగ్రెసే కారణం, నెహ్రూయే కారణం. మొదటిది వీళ్ళు. పాకిస్తాన్ ఏర్పడడానికి నెహ్రూ కారణం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒక కుమార్ విశ్వాస్ వాడేటువంటి ఒక పాట గుర్తుకొస్తుంది. అంటే నెహ్రూ కాలానికి వెళ్ళిపోయారు వీళ్ళు వెంటనే. అంటే ఇక్కడ దాడి జరుగుతుంటే నెహ్రూ కాలానికి వెళ్ళిపోయారు. దీంట్లో మనం గమనించాల్సి, కుమార్ విశ్వాస్ పాడినటువంటి ఒకటి పాట గుర్తుకొస్తుంది. బ్యాంకు లూట్ కర్ నీరవ్ బాగా సోతా చౌకీదార్, కుచ్ భీ పూచో ఏకీ ఉత్తర్ నెహ్రూ జిమ్మేదార్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుందట. అంటే లలిత్ మోడీలు, ఆ తర్వాత వీళ్ళంతా విజయ్ మాల్యాలు బ్యాంకులు లూట్ చేసుకొని పారిపోతే మన చౌకీదార్ ఏమో పంటా ఉన్నాడు, మన దేశ రక్షకుడు నిద్రపోతా ఉన్నాడు. ఏమైందా గట్లవన్నామంటే దీనికి కారణం నెహ్రూ.
అంటారట. అంటే నెహ్రూ కాలానికి వెళ్ళిపోయింది భారతీయ జనతా పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం డిఫెన్స్లో ఉన్న ప్రతిసారి నెహ్రూని తెర మీదకి తెస్తుంది. ఇక రెండో అంశం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఇందిరాగాంధీ నిర్లక్ష్యం వల్ల కోల్పోయాం, అంటే స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యాం. ఇది రెండో ప్రశ్న భారతీయ జనతా పార్టీ నుంచి. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ దగ్గరకు వచ్చేసారు, నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ దగ్గరకు వచ్చేసారు. ఇక మూడో ప్రశ్న ఏంది అని అంటే, రాహుల్ గాంధీ జవాన్లను అవమానిస్తున్నాడు. వాళ్ళని చంపేసినా కానీ దాన్ని పెద్దగా. ఇది మూడో ప్రశ్న. అంటే ఈ ప్రశ్నలు ఎక్కడ కూడా పాల్గాం ఉగ్రదాడి ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు సహేతుకమైన సమాధానాలు కావు. ఇది దాడి ఎదురు దాడి మాత్రమే. దీంట్లో సమాధానాలు ఇప్పటి వరకు వచ్చిన దాఖలాలు లేవు. సరే, అధికార పక్షానికి తర్వాత విపక్షానికి సమాధానాలు అవసరం లేదేమో, కానీ భారత ప్రజలకు మాత్రం ఇది అవసరం. ఇక్కడ ఎందుకంటే భారత సైన్యం పట్ల వాళ్ళ పరాక్రమ శక్తి పట్ల ఎవరికి ఎలాంటి సందేహం లేదు. కానీ రాజకీయ నాయకులు భారత ఆర్మీని కూడా తమ అవసరాలకు వాడుకునే విధంగా వ్యవహరిస్తున్నారనేది నిన్న జరిగినటువంటి చర్చ. సో అధికార పక్షం నుంచి ఇవి ఉంటే అటు విపక్షం నుంచి ప్రశ్నలు చాలా బలంగా ఉన్నాయి. నిన్నటి చర్చలో విపక్షం కౌంటర్లకు అధికార పక్షం కొంత దెబ్బతిన్నట్టుగానే అనిపిస్తూ ఉంది పార్లమెంట్లో. ఇది పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశం.